అందరికీ శుభోదయం. నా పేరు కే కృష్ణేజ. నేను 10వ తరగతిలో చదువుతున్నాను. నేను ఈరోజు అయోధ్యాకాండం గురించి చెప్పబోతున్నాను. బాలకాండం తర్వాత రాముడిని మహారాజుగా పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు అనుకున్నాడు. ఈ విషయం విన్న కైకేయి మొదట చాలా సంతోషించింది. కానీ తనకు మాయమాటలు చెప్పి తన మనసుని మార్చేసింది. దాని మరుసటి రోజు కైకేయి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి తనకు ఒకసారి ఇచ్చిన 2 వరాలను కోరుకుంది. మొదటిది రాముడిని 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలని, రెండవది భరతుడిని మహారాజుగా పట్టాభిషేకం చేయాలని కోరుకుంది. తన తండ్రి మాట జవదాటిన రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు తనతో పాటు సీత మరియు లక్ష్మణుని కూడా తోడుగా వెళ్ళారు. రాముడు అరణ్యానికి వెళ్ళిన దుఃఖంతో దశరథ మహారాజు మరణించాడు. తన తండ్రి మరణాన్ని తెలియజేయడానికి భరతుడు అరణ్యానికి రాముని కలవడానికి వెళ్ళాడు. కలిసినప్పుడు రాముడిని రాజుగా కావాలని పట్టాభిషేకం చేసుకోమని కూడా అడిగాడు భరతుడు. కానీ రాముడు తన తండ్రి మాట జవదాటకుండా అలాగే అరణ్యంలో ఉండిపోయాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకువెళ్ళి రాజ్య పరిపాలన చేసుకున్నాడు.